జై వీరభద్ర సార్ నమో నమః. ఇంకా మీరు కావాలంటే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకొని చాలా వీడియోలు వస్తాయి. దాంట్లో ఇంతకుముందు నుంచి కూడా మోడీని కూడా విమర్శించినాను, అమిత్ షాని విమర్శించినాను. ఎందుకంటే ఇది వీరభద్రయుగం. నాడు వీరభద్ర ధర్మం పక్క ఉంటాడు, పాండవుల పక్క ఎందుకు ఉంటాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం ఉంది కాబట్టి. దుర్యోధనుడు బంధువైన, పాండవుల బంధువులైనా ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ధర్మరాజు. ధర్మరాజు జూది ఓడిపోతాడు మహేసభ కొర సభలో. తర్వాత ఆ రోజు చూస్తారు మాయాపాచకుడితో శకుడు గెలిచినాడు. ఇది గెలిపే కాదన్నయ్య, నువ్వు ఆజ్ఞయి వీళ్ళందరినీ అంతం చేస్తానని భీమసేనుడు అంటే ఒకటే అంటాడు, మనం ఆడింది నిజము, ఓడిపోయింది నిజము. మనం ధర్మం ప్రకారం అది మాయాపాచకుడు ఏదో మనకు అనవసరం. మనం ఓడిపోయినాము, మన మాట ప్రకారము వనవాసం చేయాలా, ద్రౌపదిని అప్పచెప్పాలి. ఇది ధర్మం అంటే. ధర్మరాజు చూపించినాడు. మనం మళ్ళీ మోడీ అమిత్ షాకి 10 ఏళ్ళ నుంచి మన ఆయన గెలిపించినా మూడోసారి ఇంకా అత్యాశతో మేమే అనుకుంటున్నామని ఉపయోగం పడితే ఏమో మన ఆయన